వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. టీచర్స్ డే సందర్భంగా కావలి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కావలి విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అందరికీ పాదాభివందనం సమర్పించుకుంటూ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః తస్మై శ్రీ గురవే నమః. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కావలి మండల విద్యా అభివృద్ధి అధికారులైనటువంటి గోవిందయ్య గారు, వెంకట సుబ్బయ్య గారు, అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ అలేఖ్య గారు, మండల అభివృద్ధి అధికారులు, గురువులు విష్ణు, గురువు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ సృష్టిలో ముగ్గురు దేవుళ్ళు, బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు. వీళ్ళ ముగ్గురిని కలగలిపితే ఒక దేవుడు, ఆ దేవుడే గురువు. అందరి దేవుళ్ళు పూజించడం కంటే ఒక్క దేవుణ్ణి అయినటువంటి గురువును పూజిస్తే ముల్లోకాలను పూజించినట్టే, ముక్కోటిని పూజించినట్టే, ముగ్గురు దేవుళ్ళని పూజించినట్టే. అంటే సనాతన ధర్మంలో గురువుకి అంతటి ప్రాచుర్యాన్ని చెందింది గురువు అనేది. ఈ సందర్భంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధులు నేర్పి నన్ను ఉన్నత స్థాయికి ఎదిగేదానికి తీర్చిదిద్దిన, ఓనామాలు తీర్చిదిద్దిన నా గురుదేవుళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తూ మనందరం కూడా ఈ రోజున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మన భారతదేశానికి ఉన్నటువంటి ఔన్నత్యం. ఒక ఉపాధ్యాయ వృత్తిలో పుట్టి ఇంతింత ఉడిడింత అన్నట్టుగా అంచెలంచెలుగా ఎదిగి స్వాతంత్ర సమరంలో పాల్గొని ఒకవైపున ఉపాధ్యాయ వృత్తిని, ఇంకొక వైపున స్వాతంత్ర సమరాన్ని రెండింటినీ కూడా సమపాలన చూస్తూ భారత పౌరులు తీర్చిదిద్దుతూ ఉత్తమ లక్షణాలతో పిల్లలందరినీ కూడా పెంచుతూ తత్వవేత్తగా ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆయనని మన ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా చేసుకుంటే ఒక ఉపాధ్యాయుడు ఎలా మలచగలడో దానికి తార్కాణంగా ఉండాలి. అటువంటి ఉపాధ్యాయులను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని 1962 సంవత్సరంలో మన భారతదేశ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుని జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుందామని చెప్పి మన శాసనం చేసినటువంటి మన భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వం. అటువంటి మహోన్నత వ్యక్తిని సంవత్సరానికి ఒక్కసారి మనం గుర్తు చేసుకుని ఉపాధ్యాయులు దినోత్సవంగా జరుపుకోవడం కాదు. ఉపాధ్యాయులు అంటే సమాజంలో ఉన్నటువంటి అన్నింటినీ పిల్లలకి నేర్పేటువంటి వాళ్ళు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లి జన్మనిస్తే బుడిబుడి నడకల మధ్య తండ్రి నడక నేర్పితే తల్లి తండ్రి నేర్పినటువంటి మొత్తాన్ని తీర్చిదిద్దేవాడు గురువులు. అందుకనే ఈ సమాజంలో గురువుకున్నటువంటి స్థానం దేవుళ్ళ కంటే, తండ్రి కంటే, తల్లి కంటే మొదటి స్థానం గురువుకుంది. ఒక్క గురువుకే సాష్టాంగ నమస్కారం అనేది ఈరోజు సనాతన ధర్మం నేర్పింది. ఎదుటి వ్యక్తులతో మనం 2 చేతులకి నమస్కరిస్తే ఒక గురువుకి కాళ్ళకి నమస్కరించమని చెప్పారు. అంతటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందిన వ్యక్తులు గురువులు. గురువులు ఎవరు స్మరించుకుంటారు, నిరంతరం గురువులు ఎవరైతే అధ్యయనం చేస్తారు, ఎవరైతే నెమరు వేసుకుంటారో వాళ్ళ జీవితాలు ఒక క్రమశిక్షణ అయినటువంటి విధానంలో పోతున్నాయి. అందుకనే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటాడు. ఈ గురువులు 8 రకాల గురువులు ఉన్నారు. సూచిక గురువు, వాచిక గురువు, రకరకాల పెళ్లి చేసేవాడు గురువు, లేదా ఆధ్యాత్మిక గురువు, లేదా విషయ గురువు, రకరకాల గురువులు సమాజంలో ఉన్నారు. కానీ సూచిక గురువుగా మీరు పాఠ్య పుస్తకాల్లో ఉండే పాఠాలన్నింటినీ ఎవరైతే రచించారో రచించినటువంటి పాఠాలను పిల్లలకు నేర్పుతూ
నిరంతరం కూడా వాళ్ళ భావాలని, వాళ్ళ చదువుని, జ్ఞానాన్ని అన్నింటినీ పెంపొందించేటువంటి వాళ్ళ గురువులైనటువంటి మీరు సూచిక గురువులుగా ఉన్నారు. తర్వాత జీవితంలో చాలా రకాలైన గురువులు, సమాజంలో గురువు, జీవితంలో అసూయ పడేవాళ్ళు గురువులు, అభినందించే వాళ్ళ గురువులు, ఉన్నదాన్ని వాస్తవాన్ని చెప్పి నీలో ఈ తప్పు ఉంది సరిదిద్దుకొని చెప్పే మిత్రుడు కూడా గురువు. అందుకనే సమాజంలో స్నేహితులు ఎంతమంది ఉన్నా ఒక్క మిత్రుడిని సంపాదించుకోండి అనేది మనం చెప్తుంటారు పెద్దలు. ఎందుకంటే మిత్రుడు ఎప్పుడు గురువుతో సమానం. తప్పుడు తప్పుగా చెప్తాడు, అభినందించేటప్పుడు అభినందిస్తాడు, ఈర్ష్యపడేటప్పుడు ఈర్ష్యపడతాడు, కోపం పడతాడు. కానీ సక్రమైన మార్గంలో మనం నడిపించేదానికి ఒక్క మిత్రుడు మనం సంపాదించుకోమని మన సనాతన ధర్మం నేర్పుతుంది. అంటే నిరంతరం కూడా మన ప్రజా జీవితంలో ఎన్ని రకాల పని చేసినా గురువు అనేవాడు సాధ్యపడతాడు. ఈరోజు నా జీవితానికి గురువు చంద్రబాబు నాయుడు. మీ అందరికీ గురువులు, రకరకాల గురువులు ఉంటారు. కానీ మన దురదృష్టం ఈరోజు గురు పూర్ణిమ జరుగుతుంటే మన పాఠాలు చెప్పిన గురువుకి ఎవరు ఫోన్ చేసి ఆశీస్సులు తీసుకోవడం లేదు. దేవుడి దగ్గరకు పోతున్నారు, పోయి నాకు అది పెట్టు ఇది పెట్టు దేవుడిని అడగడానికి పోతున్నారు. గురు పౌర్ణమి అంటే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ గురు పౌర్ణమి నాడు ఆ గురువు యొక్క పాఠాలు చెప్పిన గురువులు కావచ్చు, లేదంటే నీకు వివాహం చేసినటువంటి పురోహిత గురువులు కావచ్చు, నీకు నిరంతరం చెడిపోయే మార్గం నుంచి మంచి మార్గంలో తీసుకొచ్చేటువంటి గురువులు కావచ్చు. గురు పౌర్ణమి నాడు గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి నాకు ఆశీర్వదించుకుని అది నిజమైన ఆశీర్వచనం. దాన్ని సనాతన ధర్మం చెప్తే ఇప్పుడు అందరూ కూడా సాయిబాబు గుడి, రాఘవేంద్ర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి గుళ్ళకి వెళ్ళి ఇంకా నాకు ఉండేది చాలలేదు నాయన, ఇంకా పెట్టు, వాళ్ళు తగ్గించు, నన్ను పెంచని సంస్కృతిలో ఈరోజు ఉన్నాం. గురు పౌర్ణమి అనేది నిజంగా మనకి పాఠాలు చెప్పిన గురువులు కావచ్చు. ఈరోజు మనందరం గురువులే. మీ ముందు నేను మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మీరందరూ నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే మీరందరూ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తులు. నిరంతరం పాఠ్య పుస్తకాల అంశాలను నిరంతరం నెమరు వేసుకుంటూ, నిరంతరం మీరు కూడా విద్యార్థులాగా చదువుకుంటూ, చదివినటువంటి చదువుని మళ్ళా పిల్లలకి చెప్తూ, ఎప్పటికప్పుడు కొత్త దాన్ని అధ్యయనం చేస్తూ, సమాజంలో ఉన్న విషయాలన్నీ అధ్యయనం చేస్తూ, పిల్లలకి పాఠ్య పుస్తకాల్లో ఉండే అంశాలే కాకుండా ఇతర అంశాలను కూడా ఎలా నడవాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా క్రమశిక్షణ ఉండాలి, ఎలా పెద్దలతో మాట్లాడాలి, ఎలా దేనికి దూరంగా ఉండాలి, దేనికి దగ్గర కావాలి, అన్ని లక్షణాలని ఈరోజు మీరు అందరి పిల్లలకి నేర్పేటువంటి మంచి ఉన్నటువంటి స్థాయిలో ఉన్నారు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451